నా గురించి చెప్పారు, ఎందుకు నేను పరిశుద్ధులైన సంగతి ఆయన తెలుసాయా? ఇదిగో బహుశా నాతో ఉన్నవాడు అప్పగిస్తున్నాడంటే నీవో ఎవరో అయ్యుంటారు బహుశా, చూసుకోండి అని పక్కన వాళ్ళని ఏమన్నాడండి, బహుశా సరి చేసుకోమంటున్నాడు. చాలామంది ఇలాగ ఉంటారు. కొంతమంది బోధిస్తారు కానీ సువార్తను ప్రకటిస్తారు కానీ వీళ్ళు మార్పు చెందని వారిని చాలామందిని చూశాను నేను. ప్రభు ఈ విషయం నాతో మాట్లాడారు. నా కుమారుడా, నువ్వు జీవించిన దానిని బోధించు, లేదా బోధించిన దాన్ని తీసుకుని జీవించు. అది లేకపోతే నువ్వు కూడా ఒక యోధావే. అది లేకపోతే నీవు నన్ను సిలువ వేసి పాపం చేస్తున్నావని ప్రభు నాకు అర్థం చేసి, మొదటి నీ బ్రతుకుని మార్చుకో, అప్పుడే నీ ద్వారా అనేకులకు ఉజ్జీవాన్ని ఇస్తానని ప్రభు సెలవిచ్చినారు. ప్రియమైన సహోదరి సహోదరు, ఈ సత్యాన్ని గుర్తించగలుగుతున్నారా? ఈ ఇస్కరియోతు యోధా కూడానండి అధికారాన్ని పొందినవాడు. మీకు లోకాసువార్త 10వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు చదివినట్లయితే సమస్త దయ్యముల మీద, దురాత్మల మీద, రోగుల్ని స్వస్థపరిచేటువంటి అధికారాన్ని, శక్తిని పొంది వెళ్ళి సువార్తను చాటాడండి. నాకు ఆశ్చర్యం ఏంటి తెలుసండి, వీడు సువార్తను చాటాడు, అనేకులు మారుతున్నారు, దయ్యాలను వెళ్ళగొట్టాడు. అరేరే, ప్రభు చేయడమే కాదు నేను కూడా చేస్తున్నాను కనుక మరి ఈ శక్తి ఇచ్చింది ఎవరు? దేవుడు. ఇప్పుడైనా నేను మారాలి కదా, వాళ్ళు మారిపోతున్న నా వాక్యం విని నేను మారట్లేదే అనే ఆలోచన వానికి రాలేదు. ఈ దినాలలో ఇలాంటి అవగాహన లేనటువంటి సహోదరిగా సహోదరుడుగా ఉంటున్నావా? అయ్యో ఎంత విచారము ప్రభు అంటున్నారు. ఇలాంటి వాడు పుట్టకోకుండా ఉంటే అయ్యో ఎంతో మేలు. ఎందుకో తెలుసా ఆయన బాధ? ఆయన ప్రేమను ఎరగని వారు నశించిపోతున్నారు. ఎరిగినామని చెప్పుకునే గుంపులో ఉన్న మనము కూడా నశించిపోవటము ఆయనకి ఇష్టం లేదు. నీ కొరకు నా కొరకు సహోదరుడా, ఆయన పరలోక ప్రేమనంతా కూడా ఈ లోకం తీసుకుని వచ్చి ప్రేమించారు. ఇంకా ఆయన ఏమి ఇవ్వగలరు? తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టగలవాలి అంటే ఇంకా అత్యధికంగా ప్రేమించగలవాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అని ప్రభు సెలవిస్తున్నారు కదా. ఈ సత్యాన్ని ఎందుకు ఈ దినమందు గుర్తించకూడదు? ఎందుకు ఇస్కరియోతు యోధాలాగా నువ్వు ఉండాలా? ప్రభు అంటున్నారు, ఆ మనుషుడు నాతోనే ఉన్నాడంటే బోధకుడా నేనా అంటున్నాడు. చూడండి, ఆల్రెడీ అప్పటికే మత్తయి సువార్త 26వ అధ్యాయము 14 నుంచి 16వ వచనం చూసినట్లయితే ఆ 12 మందిలో ఇస్కరియోతు యోధా అనేటువంటి వాడు వెళ్ళి ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి వాళ్ళ దగ్గర 30 వెండి నాణాల కాంట్రాక్ట్ కుదుర్చుకుని ఆయన అప్పగిస్తానని కిరాయి రౌడీగా మనడు మొత్తం కాంట్రాక్ట్ అంతా కూడా తీసుకోవాల్సిన తీసేసుకుని వచ్చేసి దాని ఇంటికాడ దాచేసి మొత్తం మీద ఏమీ ఎరగనట్టుగా మూతి తుడుచుకున్నట్టుగా వేసి తాను తిని నోరు తుడుచుకుని ఏమీ తెలియనన్నట్టుగా ఉన్నాడండి. ప్రేమ బిందులో దొంగ మెట్టులా. ఎంత విచారము! అందుకని ఇలాంటి వాళ్ళ గురించి పేతురు మాట్లాడతాడు. 2వ పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నుంచి, వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. వారి నీతి మార్గము అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండుటయే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టుగాను, కరగబడిన పంది బురదలో పొర్లుటకు మళ్ళినట్టుగాను ఆ నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించినని రాయబడిందండి. ఎంత ఆశ్చర్యము! చూడండి, ప్రభు ఇక్కడ సెలవిస్తున్నారు. ఎలాంటి వారు అని తెలుసండి? వాళ్ళు అసలు నా ప్రేమను తెలుసుకోకుండా ఉంటే బాగుండేది. మానేసిన వాటికంటే కుక్క కక్కుద్ది వాంతి చేసుకుంటుంది, దాన్ని మళ్ళీ అమృతంలా తింటుంది. ఎంత విచారం! ఇంటర్నేషనల్ సోప్ పెట్టి కడగండి పందిని, మరలా వీళ్ళు ఏం చేస్తండి? బురదలోనే పొర్లు పడుతుంది. నా యజమాడు ఇలాంటి ఇంటర్నేషనల్ సోప్ తెచ్చి ఇలా నన్ను కడిగినాడు, నా పట్ల ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, నన్ను కూడా మంచిగా పెంచుకోవాలని ఆశిస్తున్నాడు అనే వివేచన దానికి ఉండదు. చాలామంది ఈ దినాలలో ఇలాగునే ఉంటున్నారు. అదే విచారం, ప్రభువుకు దుఃఖము. కనుక అలాంటి వారు ఎరక్కోకుండా ఎంతో మేలేమో. అదే ఐజయా 1వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు అంటున్నారు, ఇలాంటి వారిని నా సన్నిధికి రమ్మన్నవాడు ఎవడు? మనం క్వశ్చన్ వేయచ్చు, ప్రభువా ప్రయాసపడి భారం మోస్తున్న సమస్యలారా నా ఎద్దుకు రండని పిలిచింది మీరే కదా ప్రభువా, అదేంటి ఇలాంటి మాట మాట్లాడుతున్నావు? ఇక్కడ ప్రభు ఇంకా మాట్లాడుతున్నారు, మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించి దోపార్పణము. అమావాస్య దినము, విశ్రాంతి దినము, సమాజ కూట ప్రకటనయు జరుగుచున్నవి. పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజము నేను ఓర్చజాలను. అంటే నీ క్రిస్మస్ విచారపడది వాక్యాన్ని
అవగాహన చేసుకుని ప్రేమతో వినాలని నేను ఆశిస్తున్నాను. నీ ఈస్టర్ లేదా నీ గుడ్ ఫ్రైడే లేదా ఏ పండుగ ఉందో, నీ కొత్త బట్టలను కాదు ప్రభు చూసేది, నీ కేక్ కాదు ప్రభు చూసేది, నువ్వు చేసుకున్న పిండి వంటలు కాదు, ఇతనికి హ్యాపీ క్రిస్మస్ అవి కాదు ప్రభు కోరుకునేది. ఏంటో తెలుసా అండి? నీ హృదయాన్ని. ప్రభు అంటున్నారు, నీ హృదయాన్ని మార్చుకోకుండా ప్రభు దగ్గరకు వచ్చి లేదా సంఘములో లేదా సువార్త చేస్తూ లేదా సేవ చేస్తూ గాస్పల్ సింగర్ అంటూ ఎంతకాలము నువ్వు ఈ విధానంలో కొనసాగింపబడుతూ ఇంకాను పాపము చేస్తూ నీ హృదయంలో యేసుని ఆహ్వానించుకోకుండా, ఆయన జన్మించనికోకుండా, ఆ పునరుద్ధాన బలమును పునరుద్ధాన శక్తిని ఎదుర్కోకుండా, పరలోక రాజ్యాన్ని ఎదుర్కోకుండా నువ్వు జీవిస్తూ ఉంటే ప్రభు అంటున్నారు, అలాంటి వాడు పుట్టకోకుండా ఎంత మేలేమో, నా దగ్గరికి రాకోకుండా ఎంత మేలేమో, వాని ద్వారా నాకు అవమానమే, వాని ద్వారా నాకు దుఃఖమే. ఇంతకుముందు మెసేజ్లో నేను పంచుకున్నాను, గత మెసేజ్లో నన్ను సిలువ వేసి ఆ తర్వాత వెళ్ళి పాపం చేయమని ప్రభు చెప్పారు. ఆ వర్తమానం విన్న అనేకులు చెప్పారు నాతో, గుండె పగిలిపోయిందయ్యా, ఆయన సిలువేసి మరల పాపం చేయటమా? ఇది నెంబర్ 2, రెండో మెసేజ్. ఇస్కరియోతు యోధా ముందే అమ్మేశాడు. అవును, ఈ దినాలు నీ సుఖము కోసము, నీ స్వార్థము కోసము, యేసుని ఒక ముందు బాటిల్ కోసము, లంచము కోసము నువ్వు ప్రభువును అమ్మేస్తున్నావు. ప్రభువుని ఎరిగిన సహోదరి సహోదరుడా, అది ఎంత విచారము! ఒక వ్యభిచార పాపం కోసము అమ్మివేస్తున్నావా? ఏశావు ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత హక్కుని అమ్మివేశాడండి. అలాంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఒకవేళ ఉండినేమో అంటున్నారు ప్రభు. అలాంటి వారి వల్ల నాకు సిగ్గు, నాకు అవమానము. అలాంటి వారిని ఎవడు రమ్మన్నాడని యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో మాట్లాడుతున్నారే. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు యొక్క ప్రయాసను ఎందుకు వ్యర్థము చేసి దుఃఖపరిచి ఆయన ఇచ్చేటువంటి దీవెనలు ఎందుకు కోల్పోతావు? ఇస్కరియోతు ఏదా 30 వెన్నాణాలకి ప్రభుకి వెలకట్టాడండి. అంత గొప్ప దేవుణ్ణి, ఈ సృష్టిని ఒక మాటలో సృష్టించినటువంటి ఆ దేవదేవుణ్ణి 30 వెన్నాణాలకి వెలకట్టి అమ్మేశాడండి. పాపిష్టి బ్రతుకు. ఈ దినాలలో మనము కూడా అమ్మివేసే గుంపులో ఉంటున్నామా, లేదా ఆయన సంతోషపరిచే గుంపులో ఉంటున్నామా? ప్రభు అన్నారు కదా 2వ కీర్తన 12వ వచనంలో, కుమారుని ముద్దు పెట్టుకునిడి. ఇస్కరియోతు యోధ కూడా అదే చేశాడు. వెళ్ళి కపట ముద్దు పెట్టాడు. ప్రేమ ముద్దు పెట్టవలసిన వాడు దొంగ ముద్దు పెట్టాడు. ఎంతటి విచారం అండి ఈ దినాలలో! ఇలాంటి సమాజం ఉన్నది. కానీ నా ప్రభు అంటున్నారు, ఆ యోధ అనేటువంటి వాడు క్షేమాన్ని పొందలేదండి. అలాంటి వాడు పట్టుకోకుండా ఉంటే ఎంత మేలో! ఇంత వర్తమానం బోధిస్తున్నప్పటికీ కూడా సరి చేసుకోవడానికి ఇష్టపడలేదు. బోధకుడా నేనా అంటున్నాడు. ఈ దినాలలో అనేకులకి దిద్దుబాటు అసహ్యము. 50వ కీర్తనలో 16, 17, 18 వచనాలు ఈ ప్రభు మాట్లాడతారు. దిద్దుబాటు నీకు అసహ్యము కాదు? ఎన్ని పర్యాలు చెప్పినా, ఎన్ని హెచ్చరిక చేసినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, నీ కుటుంబంలో ఎన్ని వేదనలు వచ్చినా సరే, నీ పాపాన్ని ఒప్పుకుని ఇక్కడ నా జీవితాన్ని దిద్దుకుని దేవునికి ఇష్టంగా జీవించాలా, నా పట్ల ఎన్నో ప్రణాళికలు, ఆశలు, కోరికలు నా ప్రభువుకున్నవి. అంతేకాదు ఇక్కడ కూడా నన్ను గొప్ప వ్యక్తిగా చేయబోతున్నారు అనే సత్యానికి ఎందుకు ఈ దినాల్లో రాకోకుండా అలాగే ఉండిపోవాలి? నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువు ఇక్కడ చెప్పిన మాటల్లో ఎంతో ఆయన బాధపడ్డారు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చూసినట్లయితే 1 నుంచి 4, 5, 6, 7 వచనాలు చూసినట్లయితే అదే యోధ ప్రభు వాక్యం చెప్పినప్పుడు పశ్చాత్తాపడి క్షమాపణ పొందినట్లయితే మార్పు పొందేవాడు గొప్ప శిష్యుడిగా. ఆసియా ఖండానికి తోమా ఎలా వచ్చాడో, ఇతర ఖండాలకు ఎలా శిష్యులు వెళ్ళారో అలాగను గొప్పవానిగా చరిత్రలో నిలిచిపోయేవాడు. కానీ నిరపరాధిని నేను అప్పగించానే, మరణానికి సిలువకు అప్పగించానే అనే బాధ వాడిని పట్టుకుని వెళ్ళిపోయి ఉరిపోసుకుని చచ్చిపోయాడని రాయబడిందండి. మరొక సువార్తలో కింద పడి పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి నేను చచ్చిపోయాడని రాయబడిందండి. ఆ 30 వెన్నాణాలు అతనికి ఏమైనా ఉపయోగపడినాయా? పడలేదు. తన పిల్లలు అనుభవించారా? లేదు. చూడండి ఎంతటి విచారము! మరి ఏమి సమకూర్చుకున్నావేదా? పరలోక మహిమను సమకూర్చుకోవలసిన వాడు, దేవుని పక్కన కుడిపార్శ్వం ఇతను కూడా కూర్చోవలసిన వాడు, ఆ పరలోకంలో ప్రభుత్వే 12 సింహాసనాల్లో ఒక సింహాసనం కూర్చోవలసినటువంటి యోధ నరకములో కూర్చున్నాడండి. ఎంత విచారము! సమస్తము ఇక్కడ కూడా భౌతికంగా పోగొట్టుకున్నాడు, ఆత్మీయంగా కూడా పోగొట్టుకున్నాడు. ప్రభు అంటున్నారు, ఈ దినమందు నన్ను అమ్మివేసుకునే గుంపులో ఉన్నావా, లేదా నన్ను సంతోషపరిచే ముద్దు పెట్టుకునే గుంపులో ఉన్నావా? ఇస్కరియోతు యోధలాగా కపట ముద్దు పెడుతున్నావా? కపట ప్రేమను చూపిస్తున్నావా? కపట సాక్ష్యాలు చెబుతున్నావా? కపట బోధలు బోధిస్తున్నావా? లేదా కపటంగా జీవిస్తూ నీవు పాటలు పాడుతున్నావా? ప్రభు అంటున్నారు, నో. ఈ దినమందు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్యన్నారా, నా ఎదుకు రండి, నేను నీకు విశ్రాంతినిస్తాను, పరలోక రాజ్య ప్రవేశమును, ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని, దీవెనిస్తాను. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కానే కాదంటున్నారు. ఇంకెంతకాలము ఆయన నమ్ముకుంటావు? ఈ దినమందే నీ జీవితాన్ని మార్చుకుంటే నీకెంతో ధన్యత, ఎంతో దీవెన. రా, ఈ వాక్యాన్ని విని ప్రభువా ఆ యోధాల నేనా అని అడగను, నేనే అని ఒప్పుకుంటాను.
సత్యాన్ని గ్రహించాను అని నీ హృదయాన్ని తెరిస్తే నేనే అని ఈ వర్తమానం విని నువ్వు ప్రార్థిస్తే నీ జీవితంలోనికి ప్రభు ప్రవేశిస్తారు. నీలో మార్పు చోటు చేసుకుంటుంది. గొప్ప జయాన్ని ప్రవేశిస్తారు. ఆశ్చర్యకరుడ ఈ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను. నీ గొప్ప కృపగల కార్యాలు బిడ్డల పడ జరిగించండి. బోధకుడా నేనా అన్నాడు నాయన. ప్రభువా అనవలసిన బోధకుడు అన్నాడు. ఎంత విచారము నాయనా. నిన్ను మహింపరచవలసిన వాడు అమ్మేసుకున్నాడు, నిన్ను సంతోషపరచవలసిన వాడు దుఃఖపరిచాడు. ఇలాంటి వాడు పుట్టుకోకుండా ఉండి ఎంతో మేలు అన్నారు ప్రభువా. అయ్యా, అలాంటి లిస్టులో ఉన్నటువంటి వారు ఈ దినం ఎంతమంది ఈ వాక్యాన్ని విని వారి జీవితాలు దిద్దుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు నాయన వారి జీవితాల్లో ప్రవేశించి నాయన వారిని ఆశీర్వదించండి. నిన్ను ముద్దు పెట్టుకునే మెట్టుకు లేవనెత్తండి. కపట ముద్దు వద్దు నాయన, ప్రేమ ముద్దు కావాలని కోరుతూ అట్టి మెట్టుకి మా శ్రోతలందరినీ దీవించండి. యేసు నామం పేట ప్రార్థిస్తున్న తండ్రి, ఆమె. నా పేరు జయశ్రీ. నేను మొన్న ఐడిబిఐ బ్యాంకులో ఏజిఎం పోస్టులు పడితే ఎగ్జామ్ రాయడానికి మీతో నేను ప్రేయర్ చేయించుకున్నాను. ఆశ్చర్యకరంగా దేవుడు నా పట్ల అద్భుత కార్యం చేశారు. ఇండియాలో 2nd ర్యాంక్ వచ్చింది. అందును బట్టి ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరొకసారి మరలా మీతో నేను ప్రార్థన చేయించుకుని ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఆ ఇంటర్వ్యూలో కూడా నేను సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు ఏజిఎంగా నాకు అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా నాకు పోస్ట్ వచ్చింది. అందును బట్టి ప్రభునామానికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ పరలోక నేస్తం అనే కార్యక్రమం మాకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుందని మీకు తెలియజేస్తున్నానని ఈ సహోదరి సాక్ష్యం ఇచ్చింది. దేవునికే మహిమ కలుగును గాక. కనుక అనేకులు ఈ పరిచర్య ద్వారా మేలు పొందుతున్నారు, ఆశీర్వాదాన్ని పొందుతున్నారు, ఇటు కార్యక్రమాల ద్వారా దీవెనలు పొందుతున్నారనే దానికి ఇదొక సాక్ష్యము. కనుక మీరెందుకు పొందకూడదు? మీ పట్ల కూడా ఇలాంటి అద్భుతాలు చేయాలని ప్రభు ఆశిస్తున్నారు. కనుక ఈ వర్తమానాలు విని మీ జీవితాలను సరిచేసుకోండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే మాకు ఫోన్ కాంటాక్ట్ చేయండి. దేవుడు మీ గొప్ప కార్యాలు దయచేస్తారు. విశ్వాసం ఉంచండి. ప్రభు సన్నిధి మీకు తోడుగా ఉండను గాక. ఆమేన్.